నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే గ్రేటర్ రాయలసీమలో వైసీపీపై బలిచలు గరం. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో బలిచలకు ఒక్క సీటు కూడా ఇవ్వని వైసీపీ 18% పైగా జనాభా ఉన్న బలిచలకు రాయలసీమ జిల్లాలో సీట్లు ఇవ్వకుండా ద్రోహం చేసిన వైసీపీ గ్రేటర్ రాయలసీమలో కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలైన బలిచలను కూడా పక్కకు నెట్టేసిన వైసీపీ అధిష్టానం. జనసేన పొత్తు నేపథ్యంలో బలిచలు తమకు ఓట్లు వేయరని వైసీపీ అధిష్టానం ఫిక్స్. వైసీపీలో బలిచలకు మొండి చేయి. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు టికెట్ నిరాకరించి ఎర్రచందనం కేసులో పలుమార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన విజయానందరెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ నిరాకరించి భూజ్వల్ల శివ ప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ ప్లస్ జనసేన కూటమిలో బలిచలకు అందలం. సుగవాసి సుబ్రహ్మణ్యం మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు మరియు ఉమ్మడి కడప జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగవాసి బ్రాహ్మణకు రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అరణి శ్రీనివాసులు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. పి నారాయణ నెల్లూరు సిటీ నుంచి నారాయణ సంస్థల అధినేత మాజీ మంత్రి మరియు మాజీ ఎమ్మెల్సీ పి నారాయణ బరిలో ఉన్నారు. వైసీపీకి ఎదురు దెబ్బ ఖాయం. గ్రేటర్ రాయలసీమలో 32 లక్షలకు పైగా జనాభా ఉన్న ఒక్క స్థానం కూడా వైసీపీకి కేటాయించలేదు. సామాజిక వర్గాన్ని ద్వేషించారన్న అపవాద వైసీపీని వెంటాడుతోంది. పైగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా కాపులను, కాపు నేతలను ఇష్టానుసారంగా తిట్టడం, ఆర్థికంగా అణచివేయడం జరుగుతుంది. బాబు సూపర్ 6 ఎన్నికల శంకరావ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణం పింఛర్పేట 2వ వార్డ్ హుసేన్ జమీల్ రసూల్ లాయర్ జాకిర్ హుసేన్ మట్ట ఆధ్వర్యంలో టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాడ్రా శివానందరెడ్డి డోర్ టు డోర్ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు స్థానికుడైన మన గిత్తా జయసూర్యకి వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. మాడ్రా శివానందరెడ్డి ఈ కార్యక్రమంలో ముర్తుజా వలి, వహీద్, సత్యమియా, బ్యాటరీ బాషా, షాలుమియా, బ్రహ్మం, ముర్తు, హనీస్, చాంద్ బాషా, రఫీ, షాహిద్, పఠాన్ కాజా, హుస్సేన్ అలం, అరీఫ్, పఠాన్, అఫ్రోజ్, రఫీ, వెంకటేష్, సత్తార్, పంచని మహేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను మీ ఇంటి ఆడపడుచులా మీ ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించండి. మీ గౌరీ చెడతారెడ్డి. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం గుట్టపాడు, ఎన్ కొంతలపాడు, ఉప్పలపాడు గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చెడతారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్ కొంతలపాడు గ్రామంలో ఈరోజు టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చరితమ్మ టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు గ్రామం వైసీపీ పార్టీకి చెందిన సుధాకర్, రంగస్వామితో పాటు 10 కుటుంబాలు గౌరీ చెడతారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చరితమ్మ పసుపు కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల పట్ల సేవ చేయాలనే ఆలోచనతో అరుణ్, ఈశ్వరయ్య వైసీపీలో చేరారని, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీలకు జగన్ ప్రభుత్వం 4% రిజర్వేషన్ కల్పిస్తుందని, ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగిస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారని మరోసారి ఇంతియాజ్ అహ్మద్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు మహిళా సాధికారతకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట. మహిళలను ఆదుకునేందుకు సూపర్ 6 పథకాలు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో శ్రీమతి నారా బ్రాహ్మణి. రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని శ్రీమతి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రపాలెం సంధ్యా సైన్సెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం తప్పిస్తారని అన్నారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 1 కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబేనని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు మహిళల విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు బతుకు దుర్భరంగా మారిందని అన్నారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు సూపర్ 6 పథకాలను ప్రకటించారు. మహిళా ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూతనందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ వారి స్వావలంబనకు కృషి చేస్తున్నారని అన్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదించి మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారని బ్రాహ్మణి చెప్పారు. అన్న క్యాంటీన్లను ఎత్తివేసి మా పొట్ట కొట్టారని అన్నారు. ఎర్రబాలెం సంధ్య సైన్సెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ముందు తమ కష్టాలను చెప్పుకున్నారు. గతంలో అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలతో మా ఆకలి తీరేదని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లు ఎత్తివేసి మా పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారడంతో పని ప్రాంతానికి రావడానికి అవస్థలు పడుతున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయని, చాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకే చంద్రబాబు, లోకేష్ కృషి చేస్తారని నారా బ్రాహ్మణి అన్నారు. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తారని, మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి లోకేష్ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని, అత్యధిక మెజారిటీతో లోకేష్ ను గెలిపించాలని నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకి నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి రెడ్డిపోగు విజయభాస్కర్ రెడ్డి. పార్లమెంటుకు ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేయడానికి మరి ముఖ్యమైన ఉద్దేశము, నేను సాఫ్ట్వేర్లో 18 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ ప్రజలను కర్నూలు పార్లమెంటులో గ్రామాలు విస్తృతంగా పర్యటించడం జరిగింది. కానీ సమస్యలు చాలా ఉన్నాయి, కనీసం మౌలిక వసతులు కూడా లేక ఉన్నాయి. కానీ వచ్చే పరిపాలకులు 93% ఉండే సమస్యలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అయితే వచ్చేది సమస్యలను సాల్వ్ చేయడానికి వచ్చే నాయకులు వచ్చేసి ఒక 2%, 3% వాళ్ళు మాత్రం రావడం వల్ల ఆ సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నాయి. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికే ఈరోజు నేను ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అణగదొక్కబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యత వర్ధిల్లాలి. వీరికి మరి ముఖ్యంగా అక్షరము, ఆయుధము, ఆస్తులు లేకుండా కొన్ని తరతరాలుగా ఎంతో అణగదొక్కబడినాయి. అగ్రకులాల దోపిడీ ఎంతో జరిగింది. సో దీనికి కూడా మనము రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి మనం కూడా రాజులు కావాలని, ప్రతి ఒక్కరూ నిరుద్యోగంతో ఎంతో 5 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో నిరుద్యోగులు. మీరు ఉద్యోగానికి కూడా అప్లై చేయాల్సిందే. ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయండి, అప్లై చేయండి. సీఎంలు కాండి, పిఎంలు కాండి. ఈ భారతదేశాన్ని మార్చాలి. మనలాంటి ఇంటలెక్చువల్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతదేశాన్ని రూపాన్ని మార్చగలిగేది, ప్రజాస్వామ్యాన్ని గెలిపించగలిగేది. లేదంటే కొంతమంది చేతిలో ప్రజాస్వామ్యం బందీగా అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది. సో మరి ముఖ్యంగా యువత చైతన్యం కావాలి. నిద్రమత్తులో ఉండే కొన్ని చెడ్డ అలవాటు పడి నిద్రమత్తులో ఆ యువత బయటికి ఆలోచింపజేసి మీ మంచి నాయకుడు మీ కొరకు ఎవరు పరిపాలిస్తారు అనేది ఎన్నుకోండి. మీ చేతిలోనే ఉంది. నాలాగా నేను బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి చదువుకొని వచ్చినాను. ఇంటలెక్చువల్ నాకు
అందరూ ఓటేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.